హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న ఫిల్ ఫ్రాక్ అనేది సూపర్ ఫిట్టింగ్తో మనమే ఎలా కుట్టాలి, నెక్స్ట్ అలాగే ఎలా కటింగ్ చేయాలి అనేది మీకు చూపిస్తానండి చాలా క్లియర్గా. సో ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఎందుకంటే కొంచెం లాంగ్గా ఉంటుంది వీడియో అనేది, మీకు అంతా కూడా చాలా క్లియర్గా అర్థమయ్యేలాగైతే చెప్పాను. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మనకి ఫ్రాక్ అనేది ఎంత బాగా ఫిట్టింగ్తో ఉందో చూస్తున్నారు కదా. నడుం దగ్గర ఫ్రిల్స్ కూడా చాలా బాగా అయితే వచ్చాయి. నెక్స్ట్ అలాగే ఫ్రిల్స్ అన్నీ కూడా మనకి సమానంగా రావాలంటే ఎలా కుట్టుకోవాలనేది కూడా ఈరోజు వీడియోలో చూపించానండి. సో అందుకే చెప్తున్నాను, ఎక్కడ కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. హ్యాండ్స్ వచ్చేసి నేను పఫ్ హ్యాండ్స్ అయితే ఇచ్చాను, బెలూన్ హ్యాండ్స్ అయితే ఇచ్చానండి. సో చూసారు కదా మనకి ఫ్రాక్ అనేది ఎంత ఫిట్టింగ్తో ఉందో, చాలా బాగా వచ్చిందండి ఫ్రాక్ అనేది. సో మీరు ఇలాంటి ఫ్రాక్స్ అనేవి మీకు మీరే స్టిచ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ టైము కొంచెం తక్కువ రేట్లో వచ్చే శారీస్ని తీసుకొని సో మీకు మీరే బాగా స్టిచ్ చేయడం వచ్చిన తర్వాత అప్పుడు ఫర్దర్గా మంచి శారీస్ తీసుకొని మీరు ఫ్రాక్స్ అయితే డిజైన్ చేసుకోండి. నేను వచ్చేసి ఇక్కడ ఈ శారీ 100 రూపీస్ అండి. ఈ శారీని అయితే తీసుకున్నాను. ఇది మనకి ఇలాంటి ఫ్రాక్స్ స్టిచ్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు ఇలాంటి ఫ్లవర్స్ ఉన్న ఫ్రాక్స్ శారీ అనేది తీసుకోండి. సో లుక్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ అలాగే ఇలాంటి ఫ్రాక్స్ అనేవి స్టిచ్ చేసుకొని మనకు వస్తుంది సమ్మర్ కాబట్టి, సమ్మర్లో వేసుకుంటే మనకి చాలా కన్వీనియంట్గా ఉంటుందండి. ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ఇలాంటి ఫ్రాక్స్ అనేవి వేసుకుంటే. సో ఈ ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ నేను లైనింగ్ అనేది కాటన్ లైనింగ్ తీసుకున్నాను, 2.5 మీటర్ తీసుకున్నాను. మనకి వచ్చేది సమ్మర్ కాబట్టి కాటన్ తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే లైనింగ్ పాలిస్టర్ కూడా తీసుకోవచ్చు. నేనైతే కాటన్ యూస్ చేస్తున్నాను. దీంట్లోకి నేనైతే ఇప్పుడు 1/2 మీటర్ మనకి బాడీ పార్ట్కి అయితే పోతుందండి. నేను హ్యాండ్స్కి అయితే లైనింగ్ వేయటం లేదు. సో 2.5 మీటర్ కాటన్ లైనింగ్ తీసుకొని దాంట్లోనే నేను బ్లౌజ్ అనేది ఇక్కడ కటింగ్ చేస్తున్నాను. హైట్ వచ్చేసి 13 ఇంచెస్ ఉందండి. మనకి ఖర్చుల్లోకి పోతుంది కాబట్టి 14 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను. సో మీరు 14 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకునే ముందు ఎడ్జెస్ అన్నీ కూడా ఈక్వల్గా ఉన్నాయో లేదో చూసుకోండి. సో అందుకోసమే నేను ఇక్కడ పైన స్కేల్తో ముందుగానే గీసుకున్న తర్వాత నేనైతే 14 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ 6.5 పెట్టుకున్నానండి. 32 సైజు వాళ్ళకి షోల్డర్ 6.5 అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ కూడా నేను 6.5 పెట్టుకున్నాను. ఆర్మ్ హోల్ అనేది 6.5 పెట్టుకున్నాక స్కేల్తో ఇలా లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకున్నాము. మనకి క్లాత్ అనేది 4 ఫోల్డ్స్ ఉంది కదండి. 32/4 అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి 8 ఇంచెస్ అయితే వస్తుంది. సో 8 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని నెక్స్ట్ ఖర్చుల కోసం 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ అలాగే నడుము వచ్చేసి 28 ఇంచెస్ అండి. 28 ఇంచెస్ బై 4 చేస్తే మనకి 7 ఇంచెస్ వస్తుంది. 7 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ అనేది చేసుకొని +2 యాడ్ చేసుకోవాలండి ఖర్చుల కోసం. సో ఇలా మనము మార్క్ చేసుకున్నాక స్కేల్తో అయితే ఇలా డ్రా చేసేసుకోవాలి. నెక్స్ట్ మనకి టక్స్ అనేవి తీసుకుంటాం కదా, టక్స్ కోసం 3.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని హైట్ వచ్చేసి 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ అలాగే అటువైపు 1/2 ఇంచెస్ ఇటువైపు 1/2 ఇంచెస్ అనేది మార్క్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలండి. మనకి టక్స్ వేసుకోవడానికి మార్కింగ్ కూడా చేసేసుకున్నాం కదా. సో ఇప్పుడైతే నెక్ అయితే చూద్దాము. ఇక్కడ నెక్ అనేది నేను బోట్ నెక్ స్టిచ్ చేసుకోవాలనుకుంటున్నానండి. నెక్స్ట్ అలాగే మనకి వెనకాల గోపురం డిజైన్లో వస్తుంది కదా, బ్యాక్ నెక్ అనేది డ్రా చేసుకోవడానికి కోసం నేను నెక్ అనేది 3.5 ఇంచెస్ తీసుకుంటున్నాను, పైన కింద కూడా అండి. సో చూసారు కదా, ఇలాగా 3.5 అనేది తీసుకున్నాక మనము లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ మీ దగ్గర కరువు స్కేల్ ఇలాంటిది ఉంటే దీంతో లైన్ అనేది డ్రా చేసుకోండి. ఒకవేళ లేకపోయినా సరే అక్కడ మనం గీసుకున్న దగ్గర నుంచి కార్నర్ ఉంది కదా, ఆ కార్నర్ నుంచి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని మీరు రౌండ్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే కింద మనకి 3.5 ఇంచ్ తీసుకున్నాం కదా, మళ్ళీ దాని నుంచి 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి 1 ఇంచ్ దగ్గర. నెక్స్ట్ అక్కడ నుంచి 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి. ఇలా 2.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ దీన్ని బాక్స్ లాగా అయితే డ్రా చేసుకోవాలి.
మళ్ళీ 2.5 ఇంచెస్ విడ్త్ 2.5 ఇంచెస్ లెంత్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బాక్స్ అయితే డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసేసుకున్నాక మనకి గోపురం డిజైన్ వస్తుంది చూడండి. సో ట్రయాంగిల్ షేప్కి కొంచెం కర్వ్ ఇస్తూ ఇలాగ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోండి. మీరు ఇక్కడ నెక్ అనేది మీకు నచ్చిన డిజైన్లో చేసుకోండి. ఒకవేళ మీకు వెనకాల డీప్ తీసుకోవాలి, డీప్ ఎక్కువగా ఉన్నా పర్వాలేదు అనుకుంటే ఇక్కడ మీరు లెంత్ అనేది ఎక్కువగా తీసుకోవచ్చండి. నేను పై నెక్ నుంచి ఇక్కడ డిజైన్ చేసిన దగ్గర వరకు 7 ఇంచెస్ అయితే తీసుకున్నాను. సో మీకు కావాలనుకుంటే 9 ఇంచెస్ 8 ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు, డీప్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు. సో మీ ఇష్టం అండి అది. నేనైతే 7 ఇంచెస్ వరకే తీసుకున్నాను, నాకు డీప్ అంత ఇష్టం ఉండదు కాబట్టి. సో ఇప్పుడు మనం మార్క్ చేసేసుకున్నాం కదా మొత్తం కూడా బ్యాక్ నెక్ అనేది. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా కట్ చేసేసుకోవాలి. అలాగే హార్న్ హోల్ దగ్గర కూడా 1 ఇంచ్ మార్క్ చేసుకొని రౌండ్గా కర్వ్ అనేది ఇచ్చుకొని ఆ తర్వాత కట్ చేసుకోవాలండి. సో చూసారు కదా బ్యాక్ పార్ట్ అనేది మనం ఎలా అయితే డిజైన్ చేసుకున్నామో సేమ్ అలానే కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్నాక ఇప్పుడు టక్స్ అనేవి ఉన్నాయి కదా, ఆ టక్స్ అనేవి మనము ఇలా కత్తెరతో కటింగ్ చేసుకోవాలండి. ఇలా కటింగ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది. మనకి చాక్ పీస్ చెరిగిపోయినా కూడా మనం టక్స్ ఇచ్చాం కదా, ఆ టక్స్ ద్వారా మనమైతే ఇక్కడ స్టిచ్ అనేది చేసేసుకోవచ్చు. సో 2 సైడ్స్ కూడా మనం ఇలానే మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఆల్రెడీ టక్స్ ఇచ్చుకున్నాం కాబట్టి ఈజీగా మనమైతే ఇక్కడ చాక్ పీస్తో డ్రా చేసేసుకోవచ్చు. మన బ్యాక్ నెక్ అయితే డిజైన్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాము. ఇప్పుడు మళ్ళీ క్లాత్ అనేది ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండేలాగా చూసుకోండి. ఓపెన్స్ అనేవి ఆపోజిట్గా ఉండేటట్లుగా చూసుకొని బ్యాక్ నెక్ అనేది ఫ్రంట్ క్లాత్ పైన వేసేసి సేమ్ యాజ్ టీజ్గా మనం బ్యాక్ నెక్ ఎలా అయితే కట్ చేసుకున్నామో అలానే డ్రా చేసేసుకోండి. ఇప్పుడు ఖర్చుల సైడు 1 ఇంచ్ 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకుంటూ పైనుంచి కింద వరకు చెస్ట్ దగ్గర నుంచి నడుం దగ్గర వరకు 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసేసుకోండి. నెక్స్ట్ అలాగే కింద సైడు 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ అనేది దీనిపై నుంచి తీసేయండి. సో ఇక్కడ వచ్చేసి మీరు ఆర్మ్ హోల్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోగలము అనుకుంటే పెట్టుకోండి. ఒకవేళ లేదు మేము ఇలా పెట్టుకుంటే మాకు అటు ఇటు 1/2 ఇంచ్ మనకి అటు ఇటు అయిపోతుంది అనుకునే వారికి సేమ్ మన బ్యాక్ పార్ట్ ఎలా అయితే 6.5 నెక్ పెట్టుకున్నామో ఆర్మ్ హోల్ పెట్టుకున్నామో సేమ్ అలానే పెట్టుకోండి 6.5 ఇంచెస్ దగ్గర. సో ఇలా మీరు చేసుకున్నా కూడా ఈజీ అవుతుంది. సో ఫస్ట్ టైం కట్ చేసుకునే వాళ్ళు ఏంటి అంటే మనం బ్యాక్ సైడ్ సేమ్ ఎలాగ టేప్ మెజర్మెంట్స్తో తీసుకున్నామో ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ అలానే మెజర్మెంట్స్తో టేప్ యూస్ చేసి తీసుకోండి. సో ఇలా చేయడం వల్ల మీకు ఈజీ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఆర్మ్ హోల్ దగ్గర కర్వ్ స్కేల్ యూస్ చేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్ అనేది గీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఫ్రంట్ సైడ్ ఆర్మ్ హోల్ అనేది హ్యాండ్ స్టిచ్ చేసుకోవడం కోసం లోతు తీసుకుంటాం కదా, కొంచెం ఇటుపక్క 1/2 ఇంచ్ అనేది పెట్టుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లోపలికి కర్వ్ అయితే తీసుకోండి. ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. విడ్త్ వచ్చేసి మనము బ్యాక్ నెక్ ఎలా అయితే తీసుకున్నామో అంతే అండి, 3.5 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ డీప్ అనేది మీకు 4.5 5.5 వరకు తీసుకోవచ్చు. సో డీప్ ఫ్రంట్ కూడా ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు నేనైతే 4 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. 4 ఇంచెస్ తీసుకొని ఇలా కర్వ్ స్కేల్తో రౌండ్గా అయితే గీసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము ఇది ప్రిన్స్ కట్ మోడల్లో కుట్టుకోవాలనుకుంటున్నాం కాబట్టి నెక్ దగ్గర నుంచి 10 ఇంచెస్ వరకు ఒక మార్క్ చేసుకోండి. నెక్స్ట్ పైన 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని కిందన 2.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్, నెక్స్ట్ అలాగే 1 ఇంచ్ దగ్గర 1 మార్క్ అనేది చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసేసుకోండి. సో ఇప్పుడు మనము డ్రా చేసుకునే ముందు ఈ ఫ్రంట్ నెక్ అనేది కట్ చేసేసుకున్నాము. ఫ్రంట్ నెక్ కట్ చేసుకున్న తర్వాత మీకైతే క్లియర్గా చూపిస్తాను. సో ఇప్పుడైతే కటింగ్ అయితే చేసేసుకున్నాం కదండి. సో చూస్తున్నారు కదా, పైన 3 ఇంచెస్ తీసుకున్నాను, కిందన 2.5 ఇంచెస్ తీసుకున్నాను. నెక్స్ట్ అలాగే 1 మార్క్ అనేది యాడ్ చేసుకున్నానండి, 1 ఇంచెస్ అనేది యాడ్ చేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో నేను పైన కూడా ఇస్తానండి. నెక్స్ట్ అలాగే కింద నుంచి 1.5 ఇంచ్ దగ్గర వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకొని సో ఫ్రీగా హ్యాండ్తో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలి. ఆల్రెడీ ప్రిన్స్ కట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కటింగ్ చేసుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుందండి.
సో నెక్స్ట్ వచ్చేసి మనము ఆర్మ్ హోల్ ఉంది కదండి, ఆర్మ్ హోల్ సైడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి కరువు స్కేల్ కనుక ఉంటే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్కేల్ అనేది పెట్టి చాక్ పీస్తో ఇలా డ్రా చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. సో చూసారు కదా ప్రిన్స్ కట్ షేప్ అనేది ఎంత బాగా వచ్చిందో. సో మనం ఇలా అయితే ప్రిన్స్ కట్ డ్రా చేసేసుకున్నాక ఇంకొక సైడ్ కూడా మనం డ్రా చేసుకోవాలి కదండి. సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చాక్ పీస్తో అయితే ఇలా మార్క్ అనేది చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకొని క్లాత్ మొత్తాన్ని కూడా సో వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసేసుకోండి. సో ఇలా డ్రా చేసేసుకుంటే మనకి 2 సైడ్స్ కూడా డ్రా చేసేసుకోవడం అయితే అయిపోయింది. సో మీకు ఇలా కష్టం అనిపిస్తే క్లాత్ అనేది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా రబ్ చేస్తే మనకైతే ప్రింట్ అనేది పడుతుందండి. సో ఇలా చాక్ పీస్ ప్రింట్ పడిన తర్వాత దాన్ని మీదనే మనం అయితే డ్రా చేసేసుకోవడమే. సో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. సో నేను క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో నెక్ మనమైతే కట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడైతే దీన్ని మనము మెయిన్ క్లాత్ పైన పెట్టుకొని అయితే కటింగ్ చేసేసుకోవాలండి. సో ఇక్కడ నేను 2 ఫోల్డ్స్ అయితే వేసుకొని నేను ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుంటున్నానండి. ఫ్రంట్ పార్ట్ అనేది లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసుకొని కటింగ్ అయితే చేసేసుకోండి. సో మనకి ఇది కొంచెం జార్జెట్ శారీ కదా, కొంచెం జారుతుంది. సో మీరు అలా జారకుండా ఉండాలి అనుకుంటే పిన్స్ అయితే పెట్టుకోండి. ఇలా పిన్స్ పెట్టుకొని కట్ చేసుకుంటే ఈజీ అవుతుంది. క్లాత్ అనేది అటు ఇటు కూడా జరగకుండా ఉంటుందండి. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ క్లాత్ అనేది పెట్టుకొని కట్ చేసుకున్నాక బ్యాక్ ఫ్రంట్వి ఇలా పిన్స్ పెట్టుకొని పక్కన పెట్టుకోండి. మనం కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. క్లాత్ అనేవి అటు ఇటు వెళ్ళిపోకుండా ఒక్క దగ్గరే ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్స్ అనేవి కట్ చేసుకుందామండి. మనము బ్లౌజ్ పార్ట్ అనేది కట్ చేసుకోగా, బాడీ పార్ట్ అనేది కట్ చేసుకోగా మనకి కొంచెం అటు ఇటుగా ఉంది కదండి, క్లాత్ అనేది ఈక్వల్గా లేదు కదా. సో ఈక్వల్గా కట్ చేసుకొని ఇప్పుడు 4 ఫోల్డ్స్ అయితే వేసుకొని క్లాత్ని ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ శారీని 4 ఫోల్డ్స్ అయితే వేసుకున్నాను. ఇలా 4 ఫోల్డ్స్ వేసుకున్నాక ఇది మనకి అటు ఇటు కూడా జరగకుండా ఉండడం కోసం నేను పిన్స్ అయితే పెట్టుకుంటున్నాను. సో నేను ఎప్పుడైనా కటింగ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ కానీ ఫ్రాక్స్ కానీ నేను కట్ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా నేను పిన్స్ అయితే పెట్టుకుంటానండి. ఇలా పిన్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మనకి పైన క్లాత్ అనేది ఈక్వల్గా ఉండడం కోసం స్కేల్తో ఇలాగా లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకున్నాక ఇప్పుడు లెంత్ అనేది మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. ఇక్కడ నేను లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇలాగ 10 ఇంచెస్ అనేది మనము మార్క్ అనేది చేసుకొని కింద సైడ్ కూడా స్కేల్తో లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఇక్కడ నేను హైట్ అనేది 10 ఇంచెస్ పెట్టానండి. ఎందుకంటే ఖర్చుల్లోకి పైన వైపు కింద వైపు కూడా పోతుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పైనుంచి 3 ఇంచెస్, నెక్స్ట్ అలాగే కింద నుంచి 3 ఇంచెస్ అనే దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇది ఎందుకు అంటే ఫ్రిల్ పెడతాం కదా, సో దానికోసం అండి 3 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత చంక డౌన్ కూడా 3 ఇంచెస్ అనేది మార్క్ చేసుకొని ఇలా లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ 3 ఇంచెస్ అనేది మనం ఫ్రిల్స్ కోసం తీసుకున్నాము. సో ఈ ఫ్రిల్స్ మనకి ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి 3 + 3 6 ఇంచెస్ అవుతుంది. 6 ఇంచెస్లోకి ఫ్రిల్స్ అనేవి చాలా బాగా వస్తాయి. బెలూన్ హ్యాండ్స్ పెడుతున్నాం కదా, సో 3 ఇంచెస్ దగ్గర నుంచి మనమైతే ఆర్మ్ హోల్ లూజ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి నేను 6.5 పెట్టుకుంటున్నాను. మిగతాది వచ్చేసి ఖర్చు కోసం సరిపోతుందండి. ఒక 2 ఇంచెస్ వరకు ఉంటుంది. ఇప్పుడు చంక షేప్ అనేది తీసుకోవాలి. చంక షేప్ అనేది ఇలా తీసుకొని చాక్ పీస్తో ఇలా డ్రా చేసేసుకోవాలి.
మనకి మిగిలిన ఖర్చు 1.5-2 ఇంచెస్ ఉంటుందండి, సరిపోతుంది. మనం ఎక్స్ట్రా ఇంకా కట్ చేసుకోని అవసరం లేదు. ఆ క్లాత్ అనేది అలా వదిలేయండి. సో ఇప్పుడైతే కట్ చేసుకున్నాక హ్యాండ్స్ అనేది కటింగ్ చేసేసుకోండి. ఇక్కడ మనం ఫ్రంట్ హార్మ్ హోల్ లోతు కూడా తీయక్కర్లేదండి, ఎందుకంటే ఇది మనం బెలూన్ హ్యాండ్స్ కాబట్టి ముడతలు అనేవి ఏమీ రాకుండా ఉంటాయి. సో మన హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, నెక్స్ట్ అలాగే బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయాయి. ఇప్పుడు మనము బాడీ పార్ట్ అనేది స్టిచ్ చేసుకుందామండి. ఆ తర్వాత నేను కింద బాటమ్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్ చుట్టూ కూడా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సో బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అంతే అండి. స్టిచ్ అనేది ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు టర్న్ చేసేసుకొని మళ్ళీ దీనిపైనుంచి మనము ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా నెక్ అనేది కూర్చుంటుంది. సో స్టిచ్ చేశాక మళ్ళీ మీకైతే చూపిస్తాను. సో ఇది స్టిచ్ చేశాక టోటల్గా మనం మొత్తం కూడా సైడ్స్ కూడా జాయింట్ చేసేయాలండి. స్టిచ్ అనేది వేసేసుకోవాలి లైనింగ్తో కలిపి. ఇప్పుడైతే ప్రిన్స్ కట్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మనం ప్రిన్స్ కట్ కోసం మార్క్ చేసుకున్న ఈ 2 లైన్స్ ఉన్నాయి కదండి, ఈ 2 లైన్స్ని ఇలా పట్టుకొని అయితే ఫస్ట్ ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. సో ఈ స్టిచ్ అనేది మీరు చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ ఫార్ములా అయితే యూజ్ అవ్వదండి. కొంచెం చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఈ ఫార్ములా అయితే యూజ్ అవుతుంది. చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ప్రిన్స్ కట్ మోడల్ కట్ చేసుకొని ఈ బాడీ పార్ట్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇలా స్టిచ్ అనేది చేసేసుకున్నాక మనం ప్రిన్స్ కట్ కోసం లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్ మీద నేను వీడియోలో చూపిస్తే విధంగా మీరు స్టిచ్ అనేది ఒకటి వేసేసుకోండి. సో ఇలా వేసుకోవడం వల్ల ఏంటి అంటే మనం ఫోల్డ్ చేసి కుట్టినప్పుడు లైనింగ్ నెక్స్ట్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా జారిపోకుండా ఉంటాయి. సో మనం స్టిచ్ అనేది ఇలా వేసేసుకోవాలి. సో చూసారు కదండి, ఇలా స్టిచ్ అనేది మనం వేసేసుకున్నాక ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ అనేది ఇలా పట్టుకొని మనమైతే ప్రిన్స్ కట్ మోడల్లో షేప్ అనేది తీసుకోవాలి. మీకు ఇలా కుట్టడం చాలా కష్టంగా ఉంది అనుకుంటే మనం ప్రిన్స్ కట్ బ్లౌజ్ కట్ చేసినప్పుడు దేని పార్ట్ అది కట్ చేస్తూ ఉంటాం కదండి. సో అలా కట్ చేసుకొని కూడా మీరు స్టిచ్ అనేది చేసుకోవచ్చు. అంటే జాయింట్ చేసుకుంటూ మీరు ఇక్కడ ప్రిన్స్ కట్ లాగా బ్లౌజ్ లాగైనా కూడా స్టిచ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా కూడా చేసుకున్న ఈజీగా ఉంటుందండి. అంటే మనం కట్ చేసుకోకుండా మళ్ళీ దాన్ని అతుక్కోకుండా ఇలాగ మనము మడత పెట్టి మనం స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే మనం ప్రిన్స్ కట్ డ్రా చేసుకున్నాం కదా, ఆ డ్రా ప్రకారంగా మనం స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే కూడా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ సారి కొంచెం కష్టంగా ఉన్న 1 or 2 టైమ్స్ ట్రై చేస్తే ఈజీగా వచ్చేస్తుందండి. మన ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్ చేస్తున్నాను. నేనైతే స్టిచ్ చేసి టర్న్ అయితే చేసేసానండి. టర్న్ చేసేసాక ఇప్పుడు నెక్ అనేది నేను ఫ్యాబ్రిక్‌ని తిరగేసి నేను ఇప్పుడైతే స్టిచ్ అనేది చేస్తున్నాను. సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదండీ. సో ఇలానే మనం స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఇక్కడ బ్యాక్ నెక్ డిజైన్ అనేది మీరు రౌండ్ నెక్ అయినా ఇచ్చుకోవచ్చు. మీరు నచ్చిన డిజైన్ అనేది మీకు ఇక్కడ డిజైన్ అయితే చేసుకోవచ్చండి. నేనైతే ఈ గోపురం డిజైన్ అయితే కట్ చేసుకున్నాను. నెక్స్ట్ అలాగే బ్యాక్ నెక్ టక్స్ ఇచ్చాం కదా, టక్స్ కూడా స్టిచ్ చేసేసానండి. సో బ్యాక్ పార్ట్ అనేది మనకి రెడీ అయిపోయింది. మీరు లైనింగ్ నెక్స్ట్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా రెండు కూడా కలిపి స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకుందాము. హ్యాండ్స్ ఎడ్జెస్ ఉన్నాయి కదండి, ఈ ఎడ్జెస్ని నేను చిన్నగా ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే పీకో కూడా చేసుకోవచ్చు. సో నాకైతే పీకో అవైలబుల్గా లేదు, నాకు పీకో కూడా రాదండి. నేను కొత్తగా యూట్యూబ్లో చూసి స్టార్ట్ చేశాను వీడియోస్. అంటే ఫ్రాక్స్ స్టిచ్ చేసుకోవడము నెక్స్ట్ అలాగే బ్లౌజెస్ స్టిచ్ చేసుకోవడము ఈ 2 years నుంచి నేర్చుకుంటున్నాను. సో ఫ్రాక్స్ అయితే నేను స్టిచ్ చేసుకుంటున్నానండి. సో మీకు కూడా యూజ్ అవుతుందని నేనైతే చేస్తున్నాను. ఇప్పుడైతే మనం ఆల్రెడీ ఫ్రిల్స్ కోసం మనం మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా. సో ఇప్పుడు చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ మనము మధ్యలో ఇలా అయితే కుట్టుకోవాలి. పైన కింద కూడా మనం ఫ్రిల్స్ ఇచ్చుకుంటూ కుట్టుకోవాలండి బెలూన్ హ్యాండ్స్ కోసం.
నేను ఇక్కడ హ్యాండ్స్ కోసం లైనింగ్ అయితే యూస్ చేయలేదు. సో మనకి లైనింగ్ యూస్ చేస్తే ఈ బెలూన్ హ్యాండ్స్కి షేప్ అంత బాగోదండి. లైనింగ్ లేకుండానే ఈ బెలూన్ హ్యాండ్స్ అనేవి బాగుంటాయి. సో ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ మనమైతే హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. మీ దగ్గర పీకో అవైలబుల్ ఉంటే పీకోనైతే చేసుకున్నా కూడా ఇంకా బాగుంటుంది. సో హ్యాండ్స్ని మనం ఇలాగా స్టిచ్ చేసేసుకున్నాక చూసారు కదండి బెలూన్ హ్యాండ్స్ ఎంత బాగా వచ్చాయో. సో నాకైతే చాలా బాగా నచ్చాయి బెలూన్ హ్యాండ్స్. నేను కూడా ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను. సో చాలా బాగా అనిపించిందండి బెలూన్ హ్యాండ్స్ అనేవి. సో చూసారు కదా 2 హ్యాండ్స్ కూడా నేను స్టిచ్ చేసేసాను. ఈ 2 హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసేసుకున్నాక ఇప్పుడు బాడీ పార్ట్ తీసుకుందాము. సో ఈ బాడీ పార్ట్ ఉంది కదండి, మనము కటింగ్ చేసుకునేటప్పుడు బాడీ పార్ట్లో 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ ఎక్స్ట్రా అనేది ఇప్పుడు కటింగ్ అయితే చేసేసుకుందాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంది కదండి, బ్యాక్ పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ పైన పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. మన నడుం లూజు 7 ఇంచెస్ కదండి, 7 ఇంచెస్ దగ్గర నెక్స్ట్ అలాగే ఖర్చు కోసము మీరు డ్రా చేసుకొని మిగతా పార్ట్ని అయితే కట్ చేసేసుకోవాలి. సారీ, మీకు ముందు బ్యాక్ పార్ట్ మీద అయితే నేను పెట్టి చూపించాను. సో ఫ్రంట్ పార్ట్ పైన 7 ఇంచెస్ పెట్టుకొని నెక్స్ట్ ఖర్చుల కోసం 2 ఇంచెస్ పెట్టుకొని మిగతా ఫ్యాబ్రిక్ ఉంది కదండి, ఆ క్లాత్ అనేది మనం కట్ చేసేయాలి. సో మనకి బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదండి. ఇప్పుడు కింద బాటమ్ పార్ట్ అనేది కట్ చేసుకుందాము. ఇప్పుడు శారీలో మిగిలిన ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఈ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని ఎన్ని ఫోల్డ్స్ అయితే వస్తాయో అన్ని ఫోల్డ్స్ అయితే వేసుకోవాలి. సో చూసారు కదండి, నేను ఇలాగా నాకు ఒక 8 ఫోల్డ్స్ వరకు వచ్చాయనుకుంటాను. సో ఈ ఫోల్డింగ్ అనేది వేసేసుకున్నాక ఇప్పుడు ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవడం కోసం మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఫ్రిల్స్ వచ్చేసి 5 ఇంచెస్ అయితే సరిపోతుంది. కాకపోతే మనము స్టిచ్ అనేది చేస్తాం కాబట్టి ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదండి, ఖర్చులోకి వెళ్ళిపోగా మనకి 5 ఇంచెస్ అయితే మిగులుతుంది. సో దానికోసం నేను ఇక్కడ 6 ఇంచెస్ అయితే మార్క్ చేసుకొని మనకి ఎంత క్లాత్ అయితే ఉందో శారీలో మొత్తం అంత క్లాత్ కూడా నేను 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. సో కింద పార్ట్ అనేది కట్ చేస్తున్నానండి. శారీలో మనకి కిందన వస్తుంది కదా బార్డర్ అనేది, ఆ బార్డర్ పార్ట్ అయితే నేను కిందన ఈ ఫ్రిల్స్ కోసం అయితే తీసుకుంటున్నాను, పైన కింద కూడా. సో ఒక సైడ్ ఫ్రంట్ సైడ్ ఫ్రిల్స్ అనేవి మనం కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్ ఫ్రిల్స్ కోసం కట్ చేసుకోవాలి. నెక్స్ట్ దానికోసం కూడా 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇలాగ మళ్ళీ ఇంకొక బార్డర్ ఉంటుంది కదండి, ఆ బార్డర్ దగ్గర కట్ చేసుకొని 6 ఇంచెస్ అనేది మార్క్ చేసుకొని నేను మొత్తం కూడా ఫ్రిల్స్ కోసం బ్యాక్ పార్ట్ ఫ్రిల్స్ కోసం కట్ చేసేసుకుంటున్నాను. మీరు మొత్తం శారీ మనం బాడీ పార్ట్ అనేది కట్ చేసేసుకోగా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది శారీ మిగతా పార్ట్ అంతా కూడా ఫోల్డ్ చేసుకొని మీరు ఫ్రిల్స్ అయితే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి ఫ్రిల్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తాయి, బాగుంటుంది. సో ఇలా అయితే మనం మార్క్ చేసుకున్నాక బ్యాక్ పార్ట్స్ కోసం కూడా మనమైతే ఫ్రిల్స్కి క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. మిగిలిన పార్ట్ సెంటర్ పార్ట్ ఉంటుంది కదండి, అది మనకి సెంటర్ పార్ట్ కింద అయితే యూజ్ అవుతుంది మిగిలిన ఫ్యాబ్రిక్ అనేది. బ్యాక్ సైడు నెక్స్ట్ అలాగే ఫ్రంట్ సైడ్ కూడా మిగిలిన ఫ్యాబ్రిక్ని 2 ఫోల్డ్స్ చేసుకోండి. 2 ఫోల్డ్స్ చేసుకొని బ్యాక్ పార్ట్ కింద నెక్స్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ కింద అయితే యూస్ చేసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది, బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. బ్యాక్ పార్ట్ ఫ్రిల్స్ కోసం నెక్స్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ ఫ్రిల్స్ కోసం కూడా కటింగ్ అయితే చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మిగిలిన సెంటర్లో పార్ట్ ఉంది కదండి, ఆ పార్ట్ని 2 ఫోల్డ్స్ వేసుకొని మనం సెంటర్కి అయితే కట్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ నెక్స్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. సో మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాను. నెక్స్ట్ అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. బెల్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఈ వీడియో పోస్ట్ చేసిన మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ఇలాంటి కొత్త కొత్త డిజైన్స్ ఏమైనా పెట్టినా కూడా మీకు ఫస్ట్ చూసే అవకాశం ఉంటుందండి. సో ఇప్పుడైతే ఫ్రిల్స్ కోసం పార్ట్స్ అయితే కట్ చేసుకున్నాం కదా, అందులో ఒక పార్ట్ అయితే తీసుకొని ఇలాగా చిన్న చిన్న
మడతలు అనేది పెట్టుకుంటూ మనమైతే మొత్తాన్ని కూడా కుట్టుకోవాలండి. మీకు పీకో ఉంటే పీకో మిషన్‌తో కూడా చేసుకోవచ్చు. నా దగ్గర పీకో మిషన్ అవైలబుల్ లేదని చెప్పాను కదా! సో, ఇలాగా చిన్న చిన్న మడతలనేది పెట్టుకుంటూ నీట్‌గా కుట్టుకోవాలి. సో, చూసారు కదా! ఇలా కుట్టేసుకున్న తర్వాత చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టుకోండి. ఇలా ఫ్రిల్స్ అనేవి నీట్‌గా చిన్న చిన్నవి పెట్టుకోండి, బావుంటుంది. మరీ పెద్ద పెద్దవి పెట్టుకుంటే చూడ్డానికైతే బాగోదండి. సో, ఫ్రిల్స్ అనేవి ఈ ఫ్రాక్‌కి చిన్న చిన్న ఫ్రిల్స్ అయితేనే చాలా బావుంటుంది. సో, చూసారు కదండీ! ఫ్రిల్స్ అన్నీ కూడా ఇలా నీట్‌గా పెట్టుకోవాలి. ఎంత బాగా వచ్చాయో చాలా నీట్‌గా వచ్చాయండి ఫ్రిల్స్ అనేవి. ఇక్కడ కిందన మీరు కావాలంటే మడత పెట్టుకొని కుట్టుకోవచ్చు. నేనైతే కిందన బోర్డర్ టైప్‌లోనే ఇచ్చారు కాబట్టి నేనైతే స్టిచ్చింగ్ అనేది చేయలేదు. ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటి అంటే మనకి బాడీ పార్ట్‌లో ఫ్రిల్స్ అన్నీ కూడా ఈక్వల్‌గా వచ్చే విధంగా ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తానండి. ఇప్పుడు బాడీ పార్ట్‌లో మనం ఖర్చు వదిలేగా మిగిలిన మెజర్‌మెంట్ అనేది తీసుకోవాలి. మనకి ఖర్చు వదిలేగా మిగిలింది మనకి 13 ఇంచెస్ అయితే వచ్చింది. 13 ఇంచెస్‌నైతే మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనకి శారీలో మిగిలిన ఫ్యాబ్రిక్ అంతా ఉంది కదా! ఫ్రంట్ పార్ట్ కోసం, బ్యాక్ పార్ట్ కోసం తీసుకున్నాం కదా! దాన్ని 2 ఫోల్డ్ అయితే చేసుకోండి. 2 ఫోల్డ్ చేసుకున్నాక 1.5 ఇంచ్ ఖర్చు ఉంది కదా! మనము బాడీ పార్ట్‌లో ఖర్చు తీసుకున్నాము. ఆ ఖర్చు అనేది మార్క్ చేసుకోగా మిగతాది ఎంతైతే వచ్చిందో చూసుకోండి. ఇక్కడ నాకు 31 ఇంచెస్ అయితే వచ్చిందండి. ఫ్యాబ్రిక్ 2 ఫోల్డ్ మీద ఉంది. ఇది మనకి 31 ఇంచెస్ వచ్చింది. 31 ఇంచెస్ ప్లస్ 31 ఇంచెస్ మనకి ఎంత అవుతుంది? 62 ఇంచెస్ అవుతుంది. సో, 62 ఇంచెస్‌ని కూడా మీరు మార్క్ అనేది చేసుకోండి. సో, ఫ్రంట్ పార్ట్ బాడీ పార్ట్ మీద ఆల్రెడీ 13 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదండీ! దానిపైన 62 ఇంచెస్ మార్క్ చేసుకొని 62/13 అనేది మనము డివైడెడ్ బై చేయండి. మనకి ఎంతొచ్చింది? 4.7 ఇంచెస్ వచ్చింది. సో, 4.7 ఇంచెస్‌తో మనం ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఇక్కడ 4.7 ఇంచెస్ అనేది మీరు డ్రా చేసుకోండి అక్కడ. రాసుకోండి ఎంతొచ్చింది అనేది. 4.7 ఇంచెస్ వచ్చింది కదా! ఈ 4.7 ఇంచెస్ అనేది మనము ఇక్కడ ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. సో, మనం ఖర్చు కోసం 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని, మనకొచ్చిన 4.7 ఇంచెస్‌ని మార్క్ చేసుకొని, మనమైతే ఇక్కడ కుచ్చులనేవి పెట్టుకోవాలి. 1.5 ఇంచ్ దగ్గర వరకు ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. నెక్స్ట్ మీరిక్కడ హాఫ్ ఇంచ్ విడ్త్‌లో ఫ్రిల్స్ పెట్టుకోవాలనుకుంటే, హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని, మనం పెట్టుకున్న 4.7 ఇంచెస్ ఉంది కదా! క్లాత్ మొత్తాన్ని కూడా లోపలికి తోసేయాలి. ఇలా లోపలికి తోసేసి మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. అదే మీరు 1 ఇంచ్ విడ్త్‌లో కనుక ఇక్కడ ఫ్రిల్స్ పెట్టుకోవాలనుకుంటే అక్కడ 62 బై నేను 13 ఇంచెస్ పెట్టాను కదండీ! నా నడుము లూజ్ వచ్చేసి 6.5 ఇంచెస్ కాబట్టి దాన్ని డబుల్ చేస్తే మనకి 13 ఇంచెస్ వస్తుంది. సో, మీరు అలా కాకుండా 1 ఇంచ్ విడ్త్‌లో పెట్టుకోవాలనుకున్నారనుకోండి 62/6.5 ఇంచెస్ డివైడెడ్ బై చేస్తే ఎంతొస్తుందో అంత మీరైతే అక్కడ పెట్టుకొని 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని 1 ఇంచ్ విడ్త్‌లో మీరైతే ఫ్రిల్స్ పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ హాఫ్ ఇంచ్ విడ్త్‌లో ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను. సో, హాఫ్ ఇంచెస్ విడ్త్‌లో ఫ్రిల్స్ పెట్టుకోవడం కోసం మనకు వచ్చిన 4.7ని అక్కడ మార్క్ చేసుకొని, హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని, మనమైతే ఫ్రిల్స్ పెట్టుకోవాలి. సో, అర్థమైందనే అనుకుంటున్నాను. సో, ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పాను కదండీ! కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఇలా చేస్తే మనకి మాత్రం అన్ని ఫ్రిల్స్ కూడా ఈక్వల్‌గా వస్తాయండి. మీరు 1 ఇంచ్ విడ్త్‌లో పెట్టుకున్నా, 1.5 ఇంచ్ విడ్త్‌లో పెట్టుకున్నా, 0.5 ఇంచ్ విడ్త్‌లో పెట్టుకున్నా కూడా ఒకే విధంగా వస్తాయి. అన్నీ ఈక్వల్‌గా వస్తాయండి. సేమ్ ఇదే విధంగా మీరు ఫ్రిల్స్ అన్నిటిని కూడా స్టిచ్ చేసుకోండి. సో, నాకైతే మొత్తం కూడా ఈక్వల్‌గా అయితే వచ్చాయి. నేనెప్పుడు కూడా లెహెంగా కానీ, ఫ్రాక్ కానీ స్టిచ్ చేసినా కూడా ఈ ఫార్ములా అయితే బాగా నాకు యూజ్ అవుతుంది. సో, మీరు కూడా ట్రై చేయండి. మన ఫ్రిల్స్ అన్నీ కూడా ఎంత బాగా వచ్చాయో చూస్తున్నారు కదా!
సో మీరు కావాలనుకుంటే ఫ్రిల్స్ అన్నిటిని కూడా ఐరన్ చేసుకొని ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది అటాచ్ చేసుకోండి. సో నేనైతే ఫ్రిల్స్ అనేవి ఐరన్ చేయకుండానే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది అటాచ్ చేసుకుంటున్నాను. సో ఫ్రంట్ పార్ట్ అనేది మనకి కరెక్ట్గా సరిపోతుందండి. మనం పెట్టుకున్న ఫ్రిల్స్కి బాడీ పార్ట్కి కరెక్ట్గా సరిపోతుంది. సో చూస్తున్నారు కదా, మనకి ఫ్రిల్స్ పార్ట్ నెక్స్ట్ అలాగే బాడీ పార్ట్ రెండు కూడా ఈక్వల్గా వచ్చాయి. నేనైతే ఫ్రంట్ పార్ట్ అనేది ఇక్కడ అటాచ్ చేసేసాను. సో చూడండి ఫ్రిల్స్ అన్నీ కూడా ఎంత బాగా వచ్చాయో. మీరు కావాలంటే ఐరన్ చేసుకోండి, ఇంకా బాగా ఉంటుంది. మనం ఇది ఫ్రిల్ ఫ్రాక్ అనేది స్టిచ్ చేసుకోవాలనుకుంటున్నాం కదా. సో కింద సైడ్ వచ్చేసి మనం ఇలాగా చిన్న చిన్న ఫోల్డింగ్ అనేది పెట్టుకుంటూ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సో ఇలా మొత్తానికి కూడా మనం స్టిచ్ అనేది వేసేసుకున్నాక ఇప్పుడు మనం ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న ఫ్రిల్స్ ఉన్నాయి కదండి, ఆ ఫ్రిల్స్ని దీనిపైన పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఫ్రిల్స్ అనేవి దీనిపైన పెట్టుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ అనేది వేసుకోండి. చిన్న కుట్టు అనేది పెట్టుకోండి మిషన్కి. సో చిన్న కుట్టు అనేది పెట్టుకుంటే మనకి ఇది ఎప్పటికీ కూడా ఊడిపోకుండా ఉంటుంది. స్టిచ్ అనేది కొంచెం గట్టిగా ఉంటుందండి. సో చిన్న కుట్టు అనేది పెట్టుకొని ఇక్కడ ఫ్రిల్స్ పైన అయితే మీరు స్టిచ్ అనేది వేసేసుకోండి. సో ఈ ఫ్రిల్ ఫ్రాక్ అనేది మనం 2 లేయర్ 3 లేయర్ ఫ్రిల్ ఫ్రాక్ కింద కూడా స్టిచ్ అనేది వేసుకోవచ్చు. నేనైతే వన్ లేయర్ మాత్రమే వేసుకుంటున్నాను. 1 లేయర్ ఫ్రిల్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశానండి. సో నిజంగా చాలా బాగా వచ్చింది నాకు ఫైనల్గా లుక్ అయితే. సో ఫస్ట్ టైమే ట్రై చేశాను నేను దీన్ని అయితే. సో ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి ఫ్రెండ్స్. మీరు చెప్పడం ద్వారా నాకు ఇంకా వీడియోస్ అనేవి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే నాకు మోటివేషన్గా ఉంటుంది. సో ప్లీజ్ మీ లైక్ అండ్ కామెంట్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు ఎలా ఉంది ఏంటి అనేది చెప్పడం ద్వారా, నాకు కామెంట్ చేయడం ద్వారా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను మన వీడియో మీకు నచ్చింది అని. సో మన మెయిన్ పార్ట్ అయితే ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు లైనింగ్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాము. సో లైనింగ్ పార్ట్ కోసం నేను బాడీ పార్ట్ అనేది కట్ చేసుకోగా నాకు 2 మీటర్స్ అయితే ఉందండి. ఈ 2 మీటర్స్ అంటే 2 మీటర్స్ కంటే కొంచెం ఎక్కువ ఉంది. మిగిలిన క్లాత్ని అయితే నేను తీసేసి కరెక్ట్గా 2 మీటర్స్ అయితే తీసుకుంటున్నాను. సో ఈ 2 మీటర్స్ని కూడా 4 ఫోల్డ్స్ అయితే వేసుకోండి. 4 ఫోల్డ్స్ వేసుకున్నాక ఓపెన్స్ మీకు ఆపోజిట్గా ఉండేటట్టుగా చూసుకోండి. ఫోల్డింగ్ అనేది మీ సైడ్ ఉండేటట్టుగా చూసుకొని మనం ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ దానిపైన పెట్టుకొని ఎంత అయితే ఉందో అంత నడుం దగ్గర అయితే పెట్టుకొని లూజు, మిగతాది నేను వీడియోలో చూపించిన విధంగా షేప్ అయితే తీసేసుకోండి లెహెంగా లాగా. సో ఇలా తీసేసుకున్నాక దీన్ని అయితే కట్ చేసేసుకోవాలి. సో కిందన కొంచెం ఎక్కువగా ఉన్నట్టుగా ఉందండి. సో దానికోసం నేనైతే ఇక్కడ కిందనైతే కట్ చేసేస్తున్నాను. సో చూసారు కదా, ఇలా కట్ చేసేసుకోగా మనకి బ్యాక్ పార్ట్ నెక్స్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ కోసం లైనింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని మనము లోపలికైతే స్టిచ్ చేసేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ పైన నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లైనింగ్ సైడ్ నుంచి లైనింగ్ ఉండే విధంగా చూసుకొని మీరైతే స్టిచ్ అయితే చేసేసుకోండి. సో దానికంటే ముందు లైనింగ్ పార్ట్కి కిందన మనకి కొంచెం ఎక్కువగా ఉన్నట్టుగా అనిపించిందండి. సో దానికోసం నేను ఇక్కడైతే కిందన మడత అనేది వేసుకొని స్టిచ్ అనేది చేసేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే వెనక కుర్చీల సైడ్ కూడా మీరు లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవచ్చు. కాకపోతే నేను లైనింగ్ బాడీ పార్ట్ లైనింగ్ ఎటువైపు ఉందో సేమ్ నేను ఈ లైనింగ్ లోపల లైనింగ్ కూడా అటువైపే నేను అటాచ్ చేశానండి. సో చూడడానికి బాగుంటుంది కదా. ఫ్రిల్స్ అనేవి మనకి పెట్టిన ఫ్రిల్స్ అనేవి కనబడకుండా ఉంటాయని నేను అలా స్టిచ్ చేసుకున్నాను. మీకు ఎలా వీలుంటే అలా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ నెక్స్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ అనేది అటాచ్ చేసేసుకుందాము. సో షోల్డర్స్ అనేవి జాయిన్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ వెనకాల బ్యాక్ సైడు నేను తాడులు అనేవి పెట్టడం మర్చిపోయానండి. మీరు ఒకవేళ పెట్టుకుంటే వెనక సైడు మీరు లోపల లైనింగ్లోనే తాడు అనేది పెట్టేసుకోండి వెనకాల హ్యాంగింగ్స్ కోసం. సో నేను మళ్ళీ వాటిని వేరేగా స్టిచ్ అనేది చేసుకున్నాను. ఇక్కడ మీరు షోల్డర్ అనేది జాయిన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన ఇంకొక టాప్ స్టిచ్ అనేది వేసుకోండి. మనం టాప్ స్టిచ్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కుట్టు అనేది విడిపోకుండా ఉంటుంది. వీలుంటే ఒక 2 టైమ్స్ అయినా సరే ఇక్కడ టాప్ స్టిచ్ అనేది వేసుకుంటే బాగుంటుంది.
ఇలాగ టాప్ స్టిచ్ అనేది వేసేసుకున్నాక ఇప్పుడు వీటికి మనము హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. సో హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసుకునేటప్పుడు సెంటర్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని సెంటర్ ఎక్కడైతే వస్తుందో అక్కడ టక్స్ అనేవి ఇచ్చుకొని ఇక్కడ బాడీ పార్ట్ పైన పెట్టుకుంటూ మనం హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసేసుకోవాలండి. ఇక్కడ మీరు హ్యాండ్స్ పార్ట్కి బెలూన్ హ్యాండ్స్ ఇచ్చినప్పుడు లోపల లైనింగ్ అయితే వేయకండి. లైనింగ్ వేయకుండా మనం ఈ బెలూన్ హ్యాండ్స్ స్టిచ్ చేసుకుంటే లుక్ బాగుంటుంది. సో నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ బెలూన్ హ్యాండ్స్ అనేవి. సో చూసారు కదా బెలూన్ హ్యాండ్స్ ఎంత బాగా వచ్చాయో. మీరు కావాలనుకుంటే ఇక్కడ కింద సైడు హ్యాండ్స్కి ఎలాస్టిక్ కూడా ఇచ్చుకోవచ్చు. నేనైతే ఎలాస్టిక్ వేసుకోలేదండి. మీకు నచ్చితే ఎలాస్టిక్ అయితే వేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం బాడీ మొత్తాన్ని కూడా అటాచ్ చేసేసుకోవడమే. సో మీరు బాడీ లూజ్ అనేది ఎంత, హ్యాండ్స్ లూజ్ అనేది ఎంత కావాలనేది చూసుకొని మీరు మీ బాడీ మెజర్మెంట్ ప్రకారంగా స్టిచ్ అనేది వేసేసుకోండి. నాకు 5.5 ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేసుకున్నాను. ఆర్మ్ హోల్ వచ్చేసి 6.5 కదండి. ఆల్రెడీ మనము మార్క్ చేసుకున్నాం కాబట్టి అక్కడే ఉంది. దాన్ని బట్టి మనమైతే స్టిచ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ఇక్కడ హిప్ దగ్గర నేను తాడులు అయితే పెట్టుకున్నాను. ఆ తాడు మీకు చూపించలేదండి. సో ఆ తాడు అనేది నేను లోపల సైడ్ నుంచి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఎప్పుడైనా గౌన్ స్టిచ్ చేసేటప్పుడు మీకు అయితే పెడతానండి. నేను వీడియో అనేది చేయడం మర్చిపోయాను. సో మీకు పర్టికులర్గా చూపించడం అనేది లోపల సైడ్ మనం అక్కడ తాడు అనేది పెట్టుకోవాలి. వెనక సైడ్ బ్యాక్ సైడ్ కట్టుకుంటాం కదా. సో దానికోసం ఇక్కడ వచ్చేసి మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ వేరేగా, నెక్స్ట్ అలాగే లైనింగ్ వేరేగా అటాచ్ చేసుకోండి. హిప్ దగ్గర ఫస్ట్ కొంచెము మనకి కరువు వచ్చే విధంగా హిప్ దగ్గర చిన్న స్టిచ్ వేసేసుకొని ఆ తర్వాత లైనింగ్ వేరేగా, బాడీ మెయిన్ ఫ్యాబ్రిక్ వేరేగా స్టిచ్ అనేది వేసుకుంటే బాగుంటుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలాగ లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుందండి. నెక్స్ట్ అలాగే మీరు నడుం దగ్గర ఈ 4 అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ 4 క్లోత్స్ని కూడా కలిపి స్టిచ్ చేసుకొని ఆ తర్వాత నడుం దగ్గర కరువు వచ్చేసిన తర్వాత మిగిలిన పార్ట్ ఉంటుంది కదా, ఆ మిగిలిన పార్ట్ లైనింగ్ వేరేగా మెయిన్ ఫ్యాబ్రిక్ వేరేగా స్టిచ్ చేసుకోండి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మనకి ఫ్రాక్ అయితే ఫైనల్గా స్టిచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇది వేసుకున్నాక లుక్ ఎలా ఉంటుందనేది చూపిస్తాను. సో చూసారు కదా మన ఫ్రిల్ ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. మోస్ట్ ట్రెండింగ్లో ఉంది కదా ఈ ఫ్రిల్ ఫ్రాక్ అనేది. మనం 2 లేయర్ ఫ్రిల్ ఫ్రాక్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. అది కూడా నేను తొందరలో వీలైతే వీడియో అయితే చేస్తానండి. ఫ్రాక్ అయితే స్టిచ్ చేసి బ్యాక్ సైడ్ నేను థర్డ్లో ఇప్పుడు మర్చిపోయాను కదా, నేను హ్యాండ్తో మామూలుగా సూది దారం పెట్టి కుట్టుకున్నాను. నెక్స్ట్ లట్కన్స్ అయితే ఇలా ఇచ్చానండి. 4 లట్కన్స్ ఒక సైడ్, 4 లట్కన్స్ ఒక సైడ్, టోటల్ 8 లట్కన్స్ ఇచ్చాను. సో చూడడానికి లుక్ బాగుంటుంది కదా అని. సో బెలూన్ హ్యాండ్స్ చూసారు కదా పైన కింద కూడా ఎంత బాగా వచ్చాయో. మీరు కావాలనుకుంటే చిన్న లేస్ లాగా కూడా కిందనైతే మనం ఫ్రిల్ ఇచ్చాం కదా, ఆ ఫ్రిల్ కనిపించకుండా కూడా పెట్టుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ గోపురం డిజైను ఎంత బాగా వచ్చిందో. లట్కన్స్ అనేవి ఇలా ఇచ్చాను. హెవీగా ఉంటుంది కదా కొంచెం బాగుంటుందని లట్కన్స్ అయితే ఇలా స్టిచ్ చేసుకున్నాను. లట్కన్స్ కూడా నేను వీడియో అయితే చేయలేదండి. ఆల్మోస్ట్ అందరికీ చాలా మందికి లట్కన్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది తెలుస్తుంది. ఒకవేళ తెలియకపోతే అడగండి, కింద కామెంట్ చేయండి. వేరే ఎప్పుడైనా వీడియో ట్రై చేస్తాను చేయడానికి. సో నడుం దగ్గర చూసారు కదా మనకి ఫ్రిల్స్ అన్నీ కూడా ఎంత ఈక్వల్గా ఎంత బాగా వచ్చాయనేది. నేను శారీ మొత్తం యూస్ చేశాను. శారీ మొత్తం యూస్ చేస్తేనే ఇలాంటి ఫ్రాక్స్కి మనకి గేరా ఎక్కువ వచ్చి చూడ్డానికి లుక్ బాగుంటుంది. ఇక్కడ మీరు ఫ్రంట్ సైడ్ బోట్ నెక్ కాకుండా స్టార్ నెక్స్ ఏమైనా కూడా పెట్టుకున్న లుక్ చాలా బాగుంటుందండి. సో ఫైనల్గా చూసారు కదా మన ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. మనకి వచ్చేది సమ్మర్ కాబట్టి ఇలాంటి ఫ్రాక్స్ స్టిచ్ చేసుకొని వేసుకుంటే మనకి చాలా కన్వీనియంట్గా ఉంటుందండి. సో ఫైనల్గా మన ఫ్రాక్ అయితే స్టిచ్ చేసేసుకున్నాము. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. సో ప్లీజ్ అండి, మీరు కామెంట్ చేయడం ద్వారా నాకు మోటివేట్ చేసినట్టుగా ఉంటుంది. ఈ ఫ్రాక్ నాకు ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. అలాగే ఫర్దర్ వీడియోస్లో మీకు చాలా చాలా మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. బెల్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ గైస్.